ట్రాన్స్జెండర్ గా ఎలా చేంజ్ అయ్యారు, ఎప్పుడు చేంజ్ అయ్యారు? బయటికి వెళ్తుంటే టాయిలెట్కి వెళ్తే నాకు లేడీస్ దాంట్లోకి వెళ్ళాలా అనిపిస్తుంది. మా ఆయన అటెన్షన్ పెట్టుకొని మా ఆయన 14 సంవత్సరాలు మీద మా ఆయన చెప్తాను. మీరు మరి ఎప్పుడు ట్రాన్స్జెండర్ గా చేంజ్ అయ్యారు? అదే మళ్ళీ అప్పుడు మా ఇంట్లో పెళ్లి చేసి బలవంతులు. అంటే ఏం మాట్లాడారు పెళ్లి చూపులు? అంటే మాట్లాడతారు కదా. నా ఉండే హైట్కి నేను ఉండేదానికి ఆ పాప వచ్చి నాకు ఇష్టము. ఏంటి నీ పెళ్లి చూపులు చూసకపోయినారంటే కదా, నువ్వు పెళ్లి చేసుకొని నువ్వేం చేయలేవు కదా, నీ భార్యకి నీ బిడ్డకి నేను చేస్తాను. ఆపరేషన్ చేయించుకున్నారు కదా, నీకు ఆపరేషన్ కి డబ్బు ఎలా వచ్చింది? ఆర్ఎంపీ డాక్టర్ ఉంటారు, వాళ్ళకి తెలియదు కదా దాని గురించి. మన నలుగురు బయటకు వచ్చి దాన్ని కట్ చేస్తే బ్లడ్ అంతా వెళ్ళిపోయినారు. ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళకే ఎక్కువ వాళ్ళు ఉంటారు కదా, అట్లా మీరు ఏం ఎదుర్కొన్నారు, ఏమనే వాళ్ళు? జనాలు నాకు చెక్క అనేది, కొజ్జ అనేది, 0.5 అనేది, దేవుడా మమ్మల్ని ఎందుకు ఇలా కుట్టించావు, ఒక పంది ఒక కుక్కో నాకు కుట్టించి బాధపడతా మనసులోనే. ఇప్పుడు మన వల్ల వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడం ఇవన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? వాళ్ళు మమ్మల్ని దింపుతారు, దింపేసి మా దిమాగ్ అంతా ఖరాబ్ చేసేసి. ఈ మధ్య కాలంలో ట్రాన్స్జెండర్స్ పైన అనేకమైన దాడులు జరుగుతున్నాయి. అంటే అదే కదా. మీరేం వర్క్ చేసుకుంటారు? బీజేపీలోన మీరు చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు అని చెప్పేసి. యాక్చువల్లీ మీ ఇన్కమ్ ఎంత వస్తుంది? మంత్లీ ఏమి లేదు మేడం, నా ఆఫీస్లో వచ్చేసి పెళ్ళయింది మీకు ఆల్రెడీ? ఒకటి నన్ను పెళ్లి చేసుకున్నాను. ట్రాన్స్జెండర్ అందరూ చాలా మంది సెక్స్ వర్క్ అనేది చేస్తుంటారు. సో మీరు కూడా అలా ఏమైనా చేశారా? ఎప్పుడైనా బాధ అనిపించిందా, అనవసరంగా ఈ ట్రాన్స్జెండర్ గానే చేంజ్ అవ్వడం ఇదంతా కొంచెం అని ఎప్పుడైనా అనిపించిందా? అన్న తల్లి కూడా అంత చూసుకోలేదు కానీ అంత రెస్పెక్ట్ ఇస్తాను అమ్మకైతే. హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు JR7 మీడియా. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ప్రస్తుతం మనతో ఎవరున్నారంటే ట్రాన్స్జెండర్ బల్లారి చాందిని గారు మనతో ఉన్నారు. సో చూస్తున్నాం, తన ఇన్స్టాగ్రామ్లో చాలా వీడియోస్ చేస్తున్నారు, అలాగే చాలా మంది పూర్ పీపుల్కి హెల్ప్ కూడా చేస్తున్నారు అని చెప్పేసి విన్నాము. ఒకసారి తనతో మాట్లాడదాము, అసలు తను ఎలా ట్రాన్స్జెండర్గా చేంజ్ అయింది, అలాగే ఇంతమందికి ఎలా హెల్ప్ చేస్తుంది, వీటన్నిటి గురించి ఒకసారి తనతోనే మాట్లాడి తెలుసుకుందాం. సో నమస్తే అక్క. నమస్తే. ఎట్లున్నారు? బాగున్నాము, ఫైన్. ఓకే. సో మీ గురించి మేము విన్నది ఏంటి అంటే చాలా మంది పూర్ పీపుల్ కి హెల్ప్ చేస్తున్నారు అని చెప్పేసి. సో ఫస్ట్ దానికి ఆన్సర్ వచ్చే ముందు మీరు ట్రాన్స్జెండర్ గా ఎలా చేంజ్ అయ్యారు, ఎప్పుడు చేంజ్ అయ్యారు? నేను ట్రాన్స్జెండర్ గా చేంజ్ అయిందంటే నాకు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలనే నాకు స్కూల్కి పోయేటప్పుడు నన్ను జెంట్స్ లో కూర్చోబెడుతుండే. నాకు లేడీస్ లో కూర్చోనాలని ఆశ పడుతుండే. ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత మేము అక్కడ గ్రౌండ్ లో ఆడకపోయినప్పుడు బాయ్స్ ఏం చేస్తారు, క్రికెట్ గోలీస్ అవి ఆడుతుంటే నాకు కుంటు బిల్ల లేకపోతే ఇది స్లిప్పింగ్ అలాంటివి ఆడాలా అనిపిస్తుంది. అందరూ ఎందుకు నువ్వు లేడీస్ మాత్రమే అవి ఆడతావు, నువ్వు జెంట్స్ ఇట్లా ఆడాలా, ఖో ఆడాలా, కబడ్డీ ఆడాలా, నువ్వు అలాంటివి ఆడతావు కదా అంటే, లేదు నాకు అలాంటివి ఇష్టము అని చెప్పేసి నా మనసుకి నేనే లేడీస్ అనుకుంటుంటే నేను మా అమ్మకి వచ్చేసి ఇంట్లోన హెల్ప్ చేసిస్తుంది. అమ్మకి కాయగూరలు కట్ చేయడము, సామాన్లు తోమేయడము అలాగే చేసి మా అమ్మకి హెల్ప్ చేస్తుంది.
ఆమెకి నాకు ఏజ్ వస్తా 12 ఏళ్ళు 13 ఏళ్ళు 14 ఏళ్ళు ఏజ్ వస్తా అంటే నాకు హార్మోన్స్ అంతా చేంజ్ అయిపోతుండే. నా మనసుకి నేనే లేడీస్ అనుకుంటుండే. ఇంట్లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత మా అక్కలు మా అమ్మలు అంతా పనికి పోయి ఇక్కడ బయటకు పోతే కానీ అప్పుడు టేపర్ కార్ట్ ఉండే, క్యాషెట్ వేసుకొనేసి మా అక్కలు లంగా పైట వేసుకొనేసి సాంగ్స్ పెట్టుకుని డాన్స్ ఆడుతుంటే నేను ఎందుకు ఇట్లా చేసినా, నేనే ఉన్నాను నా ప్రపంచంలో, ఎవరైనా ఉన్నారు నా లక్క అని. ఎక్కడైనా బయటికి వెళ్తుంటే టాయిలెట్కి వెళ్తే నాకు లేడీస్ దాంట్లోకి వెళ్ళాలా అనిపిస్తుండే. అలాగే నా హార్మోన్స్ చేంజ్ అయినా 14 ఏళ్ళు 15 ఏళ్ళు అయిన తర్వాత ఏమైందంటే మా అమ్మకి మా అక్కకి గల్లీలో ఉండేవాళ్ళు వాళ్ళు వీళ్ళు, నీ కొడుకు చెక్క గాండు అట్లా చేస్తాడు, ఆడదాని మాదిరి ఆడంగి మాదిరి చేస్తాడు అలాగే ఇలాగంటుంటే మా అక్కలు మా అమ్మలు చాలా గొడవలు అయ్యేవి నా గురించి. మా నాయన గొడవ పడి నీ కొడుకు చెక్క అని మా నాయన నా అక్క పక్క వాళ్ళంతా అనేదానికే మా నాయన నా టెన్షన్ పెట్టుకొని నాకు 2 అక్కోలు 2 అన్నోళ్ళు. లాస్ట్ నేనే మా నాయనకి నా హైట్ కి నా కొడుకుని చదివియాలా, బాగా చదివియాలా, వీనికి పోలీస్ చేయాలా, మా నాయన గోల్ పోలీస్ చేయాలా అనేది మా నాన్న గోల్ ఉండే. మా నాయన నా టెన్షన్ పెట్టుకొని అందరూ మేము ముస్లిమ్స్ కదా, వాళ్ళు ఏమంటుంటే సాయిబన్న నీ కొడుకు చెక్క మాదిరి చేస్తారు, ఆడదాని మాదిరి చేస్తాడు అనేదానికి మా నాయన నా టెన్షన్ పెట్టుకొని మా నాయన నాకు 14 సంవత్సరాలు ఉన్నప్పుడు మా నాయన చనిపోయారు. మా అక్కోళ్ళకి మా అక్కోళ్ళు అమ్మోళ్ళు మా నాయన నా టెన్షన్ పెట్టుకొని చనిపోయిన తర్వాత మా అక్కోళ్ళు స్కూల్కి పో అని స్కూల్ పంపించినా కానీ నా 5వ క్లాస్ వరకే చదివింది. నాకు చదివిపించాలని మా అక్కోళ్ళకి మా అమ్మోళ్ళకి అందరికి ఉండి ఎవరు మా ఇంట్లో చదువుకోలేదు, నన్నే లాస్ట్ అని నేను చదివిపియాలా అనుకుని నాకు లేడీస్లో కూర్చొనాలా అని ఆశ. నాకు వీళ్ళు జెంట్స్లో కూర్చోబెడుతుంటే నన్ను లేడీస్లో పోయి కూర్చున్నా కానీ సార్ వచ్చి కట్టి తీసుకొని వచ్చి కొట్టి ఇక్కడ కూర్చోబెడుతుంటే 5th క్లాస్ లో 4వ తరగతి చదువుతున్నప్పుడు. మీ నాన్నగారు ఎప్పుడు చనిపోయారు? మా నాన్నగారు 14 ఏళ్ళ తర్వాత. మీకు 14 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన చనిపోయారు. ఓన్లీ మీ గురించి బయట వస్తున్న ఏదైతే మాట్లాడుకుంటారో అవన్నీ తట్టుకోలేక ఆయన చనిపోయారు. కానీ మీరు 4వ తరగతిలో 5వ తరగతిలో నుంచే మీకు హార్మోన్స్ అనేది చేంజ్ ఉన్నాయా? అంటే ఆడవాళ్ళతో కూర్చోవాలి 4th క్లాస్ నుంచి 3 నెలలు స్టార్ట్ అయిపోయింది నాకు. ఓకే 3 నెలలు స్టార్ట్ అయిపోయింది నా అప్పుడు. కానీ నాకు 10 ఏళ్ళు 9 ఏళ్ళు ఆ ఏజ్ లో అదే ఆడవాళ్ళలోనే ఉండాలి, ఆడవాళ్ళు పోయే టాయిలెట్ కే పోవాలి, అమ్మకి హెల్ప్ చేసి ఇచ్చేది, కాయగూరలు కచ్చి ముసలు తోమి ఇచ్చేది, అమ్మకి హెల్ప్ చేసేసి. అమ్మ ఏమనుకుంటుండే మళ్ళీ మామూలు నాకు నలుగురు వీళ్ళని చేస్తారని మా అమ్మ సంతోషం పడుతుండే, హెల్ప్ చేస్తారు కదా అని చెప్పేసి ఇది చేస్తుండే. అలాంటి మా నాయన అప్పుడు చనిపోయినాక మళ్ళీ మా అక్కోళ్ళు స్కూల్కి పో అన్నారు. ఈ స్కూల్ పోకోకున్నట్ల నేను పోయినా కానీ నన్ను లేడీస్ లో కూర్చున్నా కానీ సార్ వాళ్ళు జెంట్స్ లో కూర్చొని జెంట్స్ లో వెనక ఇట్లకి ఇచ్చేది ఇలాగ ఇచ్చేది. ఒక లేడీస్ మాత్రం నేను అలా లేడీస్ మాత్రం ప్రవర్తన చేస్తుండే, నడిచేదంతా లేడీస్ మాదిరిగే నన్ను మాట్లాడే టాకింగ్ నన్ను చేసి ఇచ్చేయాలని చూస్తుంటే ఆడెంగోడు అంటుంటే స్కూల్లో అనేదానికి నన్ను ఇట్లకి ఇచ్చేది గిల్లేది చేస్తుండేదానికి నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోయా. 14 ఏళ్ళు మా ఇంట్లోనూ బలవంతం చేస్తుంటే నాకు పెళ్లి చేయాలా 16-17 కొంచెం ఏజ్ ఉన్నాకే నాకు పెళ్లి చేయాలా, పెళ్లి చేస్తే మారిపోతాడేమో అని మా అక్కోళ్ళంతా నువ్వు పెళ్లి చేసుకుంటే నాకు ఇష్టం లేదు, పెళ్లి అంటే ఒక పిల్ల జీవితం నాశనం చేయకూడదు అనుకొని నా మనసులో ఉండే. నా పాపకి మోసం చేయకూడదు, పెళ్లి చూపులు అయినాయి. అప్పుడైనా మీ ఇంట్లో చెప్పలేదా నువ్వు? అంటే చెప్పనా నాకు వద్దు, నాకు ఇష్టం లేదు, నాకు అమ్మాయిని చూసే ఇంట్రెస్ట్ రాదు అంటే నేనెళ్ళి మాకు సమాజంలో మర్యాద పోతుంది, చేసుకుంటే చేంజ్ అవుతావు. వాళ్ళకి తెలుసు మీకు ఇట్లా హార్మోన్స్ చేంజ్ ఉన్నాయి అని చెప్పి, అయినా కానీ సమాజం కోసం వాళ్ళు మర్యాద కోసము ఇలాగ అయిపోతే మాకు మర్యాద పోతుంది, ఉండే ఇంకో అన్నకి పిల్ల నీరు, ఉండే ఇంకొక అక్కకి అబ్బాయి నీరు, చేసుకోపోరు మన ఇంట్లో ఆల్రెడీ 2 అయిండే ఇంకా 2 ఉండ్రి, వాళ్ళకి అయ్యేదు పెళ్లి గిల్లి వాళ్ళకి ఇచ్చేది నువ్వు ఇలాగ అయిపోతే అని వాళ్ళు బాధపడేదానికి నేను పెళ్లి చేసుకో అని నన్ను బలవంతంతో అలాగే తోలుకోపోయినారు. మేము విషయం తాకుతాం చూడు నువ్వు చేసుకుంటే గినా అని. నన్ను వద్దంటే సరేలే పోదామని చెప్పేసి కొంచెం హెయిర్ సీట్స్ ఇంత కటింగ్ చేయించి కొట్టేసి ప్యాంటు వైట్ షర్ట్ వేసుకొని తోలుకోపోయినారు. నా ఉండే హైట్కి నేను ఉండేదానికి ఆ పాప వచ్చి నాకు ఇష్టము
హైట్ గిట్ బాగున్నాడు, నాకు పెళ్లి కొడుకు ఇష్టమైనాడు అనింది. అంటే ఏం మాట్లాడారు పెళ్లి చూపులు? అంటే మాట్లాడతారు కదా అమ్మాయితో. వాళ్ళ పెళ్లి చూపుల్లోన నన్ను బలవంతంతో తోలుకపోయినారు మా ఇంట్లో కర్నూలుకి. మా అమ్మది కర్నూలు, మా నాన్నది బళ్ళారి. ఓకే. అంటే ఇప్పుడు పెళ్లి చూపులకు మీరు వెళ్ళిరు కదా, వెళ్ళినప్పుడు అమ్మాయితో మీరు మాట్లాడతారు కదా, ఆల్రెడీ మీకు హార్మోన్స్ అనేది చేంజ్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు, మీ ఇంట్లో వాళ్ళు పట్టించుకోవాలి. సో పెళ్లి చూపులోకి వెళ్ళినప్పుడు మీరు అమ్మాయితో ఏమైనా మాట్లాడినారు? ఏం మాట్లాడినారు? ఏం లేదు. ఆ పాపను తోలుకొని వచ్చిన పెళ్లి కొడుకు ఇష్టమా అంటే ఇష్టమైనాడు అని చెప్పిందా. నేను ఆ పాప దగ్గర పర్సనల్ గా మాట్లాడాలా అని చెప్తే సరేలే మాట్లాడేసిరా అని చెప్పి పంపించినాక ఆ పాప నేను చెప్పినాను, మా ఇంట్లో నన్ను బలవంతంగా తోలుకొని వచ్చినారు, నాకు లేడీస్ చూసే ఆకర్షణ లేదు, నేను ఆ మనసుకి నేనే లేడీస్, వాళ్ళు బలవంతంతో వచ్చినాను, నేను ఇష్టం లేదు అంటే మా ఇంట్లో మా అక్కోళ్ళు ఇష్టం తాగుతాం అంటారు, నువ్వే ఏదన్నా చెప్పేసేయి అని చెప్తే అబ్బో నాకు ఆల్రెడీ 3-4 సంబంధాలు వచ్చిపోయినా నేను వద్దన్నాను, ఇది కానీ వద్దని నువ్వు హైట్ గీటు బాగున్నావు, నిన్ను కానీ వద్దన్నానంటే నన్ను తిడతారు, నువ్వే చెప్పేసేయి అని చెప్పింది. సరే నేను నన్ను చేసుకుంటే నువ్వు సుఖపడలేవు చూడు అని చెప్పినాను. సరే నువ్వే చెప్పేసేయి అని తర్వాత నేను బయటకు పోయి నాకు ఇష్టం లేదు అంటే మా పిన్నమ్మలు నువ్వు ఇంకా మా కర్నూలుకి రాకూడదు అట్లా ఇట్లా నన్ను తిట్టేసినారు. తిట్టిన తర్వాత ఇంకా నేను పెళ్లి చేసుకోకుండా ముందరే నేను అక్కడ మాది ఒక కమ్యూనిటీది ఆఫీస్ ఉండే, అక్కడ కమ్యూనిటీ బళ్ళార్లో కమ్యూనిటీ ఆఫీస్ ఉంటే అక్కడ మేము ఒక పార్క్ బుడా పార్క్ అని ఉంది, ఆ బుడా పార్క్ దగ్గర పోతుంటే ఒక హోమ్ గార్డ్స్ వస్తుండే. ఆ హోమ్ గార్డ్స్ ఏమన్నాడంటే నీ పెళ్లి చూపులు చూసేకపోయినారంటే కదా, నువ్వు పెళ్లి చేసుకో, నువ్వేం చేయలేవు కదా నీ భార్యకి నీకిద్దరికి నేనే చేస్తాను అన్నప్పుడు నాకు మనసు చాలా బాధ అయిపోయింది. ఇంకా నేను పెళ్ళే చేసుకోలేదు, అప్పుడే నా భార్యని చేస్తానంటాడు కదా వీడు. నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పాప కన్నప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాకి తోలుకపోవాలి, దర్గాకి తోలుకోవాలి, ఎక్కడో గుడికి తోలుకపోవాలి, ఎక్కడ షాపింగ్ తోలుకపోవాలా, ఇంకా నేను చేసుకోలేదు, అప్పుడే నా భార్యకి నేను చేస్తాను అన్నప్పుడు అప్పుడు తోలుకోపోయినా నా భార్య ఎంతమంది పడతారు? నా జీవితం నాశనం అయినా పర్వాలేదు, ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయకూడదు అని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ గా లేదు. ఆడవాళ్ళని చూస్తే నా మనసుకి నేనే ఆడవాళ్ళు నేను చూసేది ఏ ఆకర్షణలో ఎలా చెవులు చూసుకున్నారు, ఎలా లిప్టిక్ కొట్టుకున్నారు, ఎలా కాటికి, ఎలా హెయిర్ చీల్చుకున్నారు అని ఆ విధంగా నేను ఎట్లా ఏడ్చుకోనాలా, ఎట్లా నెయిల్స్ పాలిష్ అంటే ఆ ఉద్దేశాలు ఉంటాయి తప్ప నాకు ఆడవాళ్ళని చూసి ఇంకా బాయ్స్ ని చూసి ఆకర్షణ, హైట్ గీట్ ఉంటే బాగున్నాడు అని ఆకర్షణ పడుతుంది, లేడీస్ చూస్తే నాకు ఆకర్షణ. మీరు మరి ఎప్పుడు ట్రాన్స్జెండర్ గా చేంజ్ అయినారు? అదే మళ్ళీ అప్పుడు మా ఇంట్లో పెళ్లి చేసి బలవంతం మళ్ళీ ఈ సంబంధం వేరే సంబంధం అని చెప్పిన తర్వాత ఇదేం నన్ను ఇట్లే ప్యాంట్ షర్ట్ లో ఉండేసి నన్ను ఇచ్చేస్తారని మా అక్కోళ్ళవే చీరాజర్లు జాకెట్లు తీసుకొని చొక్కా చేయకున్నట్లు ఒక రాణి అని జిందాల్ రాణి అని పరిచయం అయింది. వాళ్ళ వెనకలో బొంబాయికి వెళ్ళిపోయినా ట్రైన్ లోనే చీర కట్టుకునేసి వదిలేసి బొంబాయికి వెళ్ళిపోయినా. బొంబాయికి వెళ్ళి 16-17 ఏళ్ళు. మీకు 16-17 ఉన్నప్పుడు మీరు ముంబైకి వెళ్ళిపోయినాను. 18 2 years అక్కడంతా దుడుచుకునేసి లింగ పరివర్తన ఆపరేషన్ అయినాను. ఆపరేషన్ చేయించుకున్నారు కదా, మీకు ఆపరేషన్ కి డబ్బు ఎలా వచ్చింది? నేనే దుడుస్తున్నట్టు లోకల్ ట్రైన్ కలెక్షన్ చేస్తుండే. బొంబాయిలో ఎవరైనా పిల్లలు పుడితే, ఇల్లు ఓపెనింగ్ అయితే, మళ్ళీ ఏదన్నా షాప్ ఓపెనింగ్ అయితే అంత గ్రూప్ ఉంటారా, అక్కడ డోల్ తీసుకుపోయి అక్కడ అంతా కలెక్షన్ చేస్తుంటే వాళ్ళు మాకు ఇంత అని ఇస్తుంటే మేము అవన్నీ ఎత్తి పెట్టుకొని మా గురువుకి ఇచ్చేసి ఆపరేషన్. మీకు ఆపరేషన్ కి ఎంత అయింది అమౌంట్? అప్పుడులో తక్కువ అయింది, అంత 50,000 తీసుకున్న డాక్టర్, అంత ఖర్చు అది ఇదంటే 1 లక్ష రూపాయలు అయిపోయింది. 1 లక్ష రూపాయలు మీరు వెళ్ళి పని చేసి కష్టపడి 1 లక్ష రూపాయలు కట్టి మీరు ఆపరేషన్ అనేది చేంజ్ చేస్తున్నారు. ఓకే. సో ఆ తర్వాత ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ఇట్లా ట్రాన్స్జెండర్ గా చేంజ్ అయ్యి? నేను ట్రాన్స్జెండర్ గా చేంజ్ చేసి ఇప్పటికి 18-20 ఏళ్ళు. 18-20 ఏళ్ళు అయింది. ఇంకా మీ ఫ్యామిలీ ఆపరేషన్ చేస్తే 18 ఏళ్ళు అయింది. అప్పుడు 2 years. మీ ఫ్యామిలీ ఇప్పటివరకు మీకు కాల్ గానీ ఇంకేం చేయలేదు? లేదు. మళ్ళీ నేను ఆపరేషన్ అయిన తర్వాత నాకు కొంచెం నరం ప్రాబ్లం అయిన కోసమే అది ఏం చేసినారు, ఈ ఆర్ఎంబి డాక్టర్ ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు కదా దాని గురించి, కొంచెం నరం బయటకు వచ్చిన కోసం దాన్ని కట్ చేసి బ్లడ్ అంతా వెళ్ళిపోయింది. అది అక్కడ ఉండే వాళ్ళంతా నేను ఆపరేషన్ చేయించుకుని బళ్ళారిలోనే వచ్చి వేరే సపరేట్ రూమ్ తీసుకొని ఉన్న తర్వాత వాళ్ళకి మా అక్కకి చెప్తున్నారు, ఇట్లా మా అమ్మకి వాళ్ళందరికి చెప్తున్నారు, అంత పెద్ద లేచిన పిల్లడు వాళ్ళందరికీ వాళ్ళు చేస్తారా, ఇంకా 2 కొడుకులు ఉన్నారు, మీ ఫ్యామిలీలో అంతమంది ఉన్నారు పిల్లలు, వాళ్ళు అలా చేయరు, వాడే చేయాలంటే అది దేవుంది అది ఎవరేం చేయలేరు, తోలుకోండి అంటే మాకు వచ్చి తోలుకొని యాక్సెప్ట్ చేసి అట్లాగా 5 ఏళ్ళు బయట తిరిగిన.
ఓకే. సో ఇప్పుడు ఫ్యామిలీ అయితే మీతో కలిసి ఉంటుంది. కలిసి ఉన్నారు. సో ఇప్పుడు మిమ్మల్ని ఏమైనా అంటారా మీ ఊర్లో గానీ ఇప్పుడు వెళ్ళినప్పుడు తేడాగా చూస్తారు కదా? అరే స్టార్టింగ్ లో తేడాగా చూస్తున్నారు, ఇప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు నార్మల్ గా. అంటే స్టార్టింగ్ లో ఏమనేటోళ్ళు, స్టార్టింగ్ లో మీ చుట్టాలు కూడా ఉంటారు కదా, ఇప్పుడు నానమ్మ వాళ్ళు కానీ పిన్ని వాళ్ళు కానీ అట్లా ఇట్లా ఉంటారు కదా, అంటే ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళకే ఎక్కువ అది ఉంటది కదా, అట్లా మీరు ఏం ఎదుర్కొన్నారు, ఏమనే వాళ్ళంతా మిమ్మల్ని? అంటుండ్రు నాకు మా అమ్మ నాన్న పెట్టింది చాంద్ అని పేరు పెట్టినారు. మా అమ్మ నాన్న చాంద్ అని పెట్టినా, నేను చాందిని గాను నేను నాన్న మార్చుకున్నాను. జనాలు నాకు చెక్క అనేది, కొజ్జ అనేది, 0.5 అనేది, 9 అనేది అట్లాంటి మాటలు విని బాధపడుతుంది. ప్రపంచం చూడు మా గురించి ఇంకా ఎవరికి అర్థం కాలేదు. మాకి తల్లిదండ్రులు ఒక పేరు పెట్టింటారు, మేము ఒక పేరుగా మార్చుకొని ఉంటాం. మా జెండర్ చేంజ్ అని మా ఒక పేరుగా మార్చుకొని ఉంటే వీళ్ళు జనాలు పిలిచేదానికి బాధపడుతుంది. ఏ చెక్క ఇద్దరు గాండు ఇట్లా అనేది, 9 అనేది, టుస్సు అనేది, ఏమేమో ఎన్నో ప్రేయర్లు మాకి. మీకు అవన్నీ వింటున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంటది? చాలా ఇప్పటికీ కూడా అంటుంటారు కదా, ఇప్పటికే అంటుంటారు, దేవుడా మమ్మల్ని ఎందుకు ఇలా పుట్టించావు, ఓ పంది ఓ కుక్కో నక్కో పుట్టించింది బాగుంటుంది, ఈ జన్మ ఎందుకు ఇచ్చినావు అని బాధపడతాం మనసులోనే. ఇంకా వాళ్ళు అనేదానికి మమ్మల్ని ఏదన్నా భిక్షాటం పోయినప్పుడు కానీ మమ్మల్ని వాళ్ళు ఇచ్చే 10 రూపాయలకి వాళ్ళు ఎన్ని మాటలు అని ఇస్తారు కదా, నువ్వు లేడీసా, నీకేముంది, నీ కింద ఏముంది, లేడీస్ మాదిరి ఉందా, పైన ఏం బట్టలు పెట్టుకున్నారా, అలాంటి మాటలని ఇస్తారు వాళ్ళు. 10 రూపాయలు కానీ 20 కానీ 5 రూపాయలు కానీ. ఓకే. ఇప్పుడు మీరు అలాగే భిక్షాటనకి వెళ్తుంటారు కదా, వెళ్తున్నప్పుడు చాలా మంది మమ్మల్ని ఇలా మాటలు అంటారు అని చెప్పేసి మీరు అన్నారు కదా, చాలా మంది భయపడుతుంటారు. ఇట్లా వీళ్ళు వచ్చి డబ్బులు అడిగేటప్పుడు కానీ మీరు ఇలా చాలా మంది భయపడుతుంటారు. ట్రాన్స్జెండర్స్ వచ్చి పైసలు అడుగుతుంటే ఇట్లా చప్పట్లు కొట్టడం కానీ, వాళ్ళు అమౌంట్ ఇవ్వకపోతే వాళ్ళ పైన కొట్టడానికి ట్రై చేయడం కానీ, అక్కడ నుంచి వెళ్ళకపోవడం కానీ ఇలాంటివి చేస్తుంటారు. చాలా మందికి భయపడతారు, చాలాకి భయపడే అమౌంట్ అనేది ఇస్తుంటారు. అసలు ఎందుకు అట్లా చేస్తారంటే, అమౌంట్ ఇస్తే ఓకే, ఇవ్వకపోతే సైలెంట్ గా వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు అలా చేస్తుంటారు? మేడం అక్కడ ఏమంటే అక్కడ మీరు వాళ్ళు మాట్లాడిన మాటలు తెలిసి మేము అడిగింటాం. మాకి ఆత్మ అభిమానము విశ్వాసం అనేది ఉంటుంది. మాకి తల్లి తండ్రి ప్రేమ ఉండేది, అన్న తమ్ముడిది ప్రేమ ఉండేది, అక్క చెల్లిని ప్రేమ ఉండేది. మాకు ఇచ్చేవాళ్ళే వాళ్ళు, ఇచ్చిన వాళ్ళే మాకు వాళ్ళ మీదే ప్రేమ ఉంటుంది. వాళ్ళు ఇచ్చిపోయినా కానీ, వాళ్ళు ముందుకు పోయినా కానీ మేము ఎంత నెనుకుంటుంటాం వాళ్ళని. మా ట్రాన్స్జెండర్ కమిటీ వాళ్ళు ఇచ్చిన దానికి మేము బతుకుతుంటాము. వాళ్ళని మేము ఎందుకు తిట్టేకపోతాం? వాళ్ళు ఎవరొకరు అప్పుడు అందరూ సరిగా ఎవరో తెలిసిన ఇచ్చేసి నువ్వు ఆశీర్వాదం మీ అమ్మ అని ఆశీర్వాదం తీసుకుంటారు. కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఇట్లా పదాలు వాడింటారు మా దగ్గర, వస్తావా, నీకేముంది, ఇంకా ఎక్కువ ఇస్తాను అమౌంట్, సెక్స్ చేద్దామా, నీకు ఆడపిల్ల మాదిరి ఉందా, సర్జరీ అయిందా, అదైందా అన్నప్పుడు మాకు కోపాలు వచ్చి మేము ఏం చేస్తాము, తాళీలు కొట్టేదానికి జనాలకి ఏమనిపిస్తుంది, పబ్లిక్ లో వీళ్ళేదో గలాట్ చేసుకుంటుంటారు, వీళ్ళేదో అన్నారు. వాడు ఏం చేశాడు, ఏమబ్బాయి ఏం అట్లా చేస్తుంది అంటే, లేదన్నా డబ్బులు ఇవ్వకపోతే నన్ను తిడుతుందని వాడు 4 చెప్పాడు. అది 4 10 మందికి చెప్పాడు. అప్పుడు ట్రాన్స్జెండర్ మేమే తప్పు చేసినాం అనే తరలు కనబడుతుంది. మేము ఎవరికి చెప్ప, మమ్మల్ని ఎవరు అడుగుతారు వచ్చేసి, ఏమన్నాడు అబ్బాయి నిన్ని, అబ్బాయి ఏమన్నాడు అని అడుగుతారా? మమ్మల్ని ఎవరు అడగరు, అబ్బాయిని అయితే అడుగుతారు. మమ్మల్ని ఎవరు వచ్చి మాట్లాడించి ఎత్తుపడతారు. అప్పుడు మేము ఎవరికి చెప్పుకోనల్లా? అట్లా సిచ్యువేషన్ ఉండే మా వాళ్ళు చీరెత్తడము, నీకేముంది, వస్తావు ఇస్తావు ఏముందని చూపించాలరా అని అలాంటి టైంలో చీరెత్తడము, తాళీలు కొట్టడము అన్ని ఏదో చేయడము. అట్లా ఎవరు ఊరికే ఉండోళ్ళు ఎవరు ఏమి చేయరు. అండ్ ఇప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే ఒకప్పుడు చాలా తక్కువ, కానీ ఇప్పుడు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అనేది చాలా పెద్దగా పెరిగిపోయింది, చాలా మంది ఉన్నారు. అంటే ఈ హార్మోన్ చేంజ్ ఏదైతే మీకు ఉందో ఇలా చాలా మంది ఉన్నారు, ఒక్కరు ఇద్దరు కాదు. అంటే ఇది ఒక కమ్యూనిటీ లాగా అయిపోయి చాలా మంది ఉన్నారు అక్కడ. సో మీరు అంటే మీ లైఫ్ లో పెళ్లిళ్ళు కానీ, ఎందుకంటే చాలా మంది ట్రాన్స్జెండర్స్ చూస్తున్నాం, కొంతమంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అంటే మీరు పెళ్లి చేసుకుంటున్నప్పుడు, ఇప్పుడు మీరు అన్నారు పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు మా హార్మోన్స్ చేంజ్ ఉన్నాయి, ఒక ఆడపిల్ల జీవితం ఎందుకు ఖరాబ్ చేయాలి అని చెప్పేసి మేము ఆలోచించి మేము పెళ్లిళ్ళు చేసుకోకుండా మేము ట్రాన్స్జెండర్కి వచ్చేస్తున్నాం, మేము రియాలిటీ చూపిస్తున్నాం అంటున్నారు. అలాగే ఇదే ట్రాన్స్జెండర్ కమిటీలో చాలా మంది మగవారిని పెళ్లి చేసుకుంటున్నారు. అప్పుడు ఎందుకు మీరు ఆలోచించట్లేరు? అంటే అరే వీళ్ళని పెళ్లి చేసుకుంటే మళ్ళీ పిల్లలు పుట్టరు కదా, మళ్ళీ వాళ్ళకి కూడా ఉంటది కదా, బాయ్స్ కి
అబ్బాయిలకు కూడా వాళ్ళ కుటుంబానికి కూడా ఉంటది కదా, అరే పిల్లలు కావాలి, సంతానం కావాలి, వంశం కావాలి అని. ఇప్పుడు మన వల్ల వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడం ఇవన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? మేడం ఇది మేము ఇప్పుడు అందంగా ఉంటాం. అందంగా ఉన్నప్పుడు మేము ఎవరికి ఇప్పుడు నేను ఆ అబ్బాయిని నేను లవ్ చేస్తానంటే అబ్బాయి నన్ను లవ్ చేయడు. వాడి మనసులో వస్తేనే వాడు చేస్తాడు. వాడు మన వెనకలు పడి నీ సేమ్ అమ్మాయి లాగా ఉండవు, నేను లవ్ చేస్తాను అనేది మెసేజ్ చేసి లోకి వాళ్ళు మమ్మల్ని దింపుతారు. దింపేసి మా దిమాగ్ అంతా ఖరాబ్ చేసేసి నీ దగ్గరే లైఫ్ టైం ఉంటాను, నాకు పెళ్లి వద్దు. మేము ఎవరికే కానీ మా జీవితాలు చెడిపోయింటా మాకై మేము అంటాం నా దగ్గర ఉండు, నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు భార్య దగ్గర గానీ ఉండు, నీకు ఒక వంశం అవుతుంది అంటే వాళ్ళు ఏం చెప్తారు కొడతా మా దగ్గర, మాకి వద్దు, పిల్లిని అనాథాశ్రమంలో తెచ్చుకొని సాక్కుందాం, నా భార్యని చేసుకుంటాను. పిల్లిలే కాలేదు, ఒకరు గొడ్డోళ్ళు ఉంటారు, పిల్లిలే కాలేకున్నప్పుడు అప్పుడు ఏం చేసేది అవుతుంది? నువ్వంటే నాకు ఇష్టము, మళ్ళీ నువ్వు అక్కడ పోతువి నేను ఇక్కడ పోతున్నా వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు ఓపెన్ అయిన తర్వాత మేమేం చేసుకోని చెప్తాము. సో వాళ్ళే మిమ్మల్ని ప్రెజర్ చేసి వద్దు అని. ఎవరో మేడం వేలో ఒకరు మంచోడు ఉంటాడు, అందరూ మంచోడు ఉంటారు. మా దగ్గర కొన్ని రోజులు ఉండి మా డబ్బు అంతా వాడుకొని మమ్మల్ని అంతా వాడుకొని ఆమెటికి మమ్మల్ని అంతా ప్రేమలో మమ్మ తల్లిదండ్రికి ప్రేమ ఉండు, అన్న తమ్ముడు వాడే సర్వస్వం, వాడే జీవితం అని మేము దుడిసింది వానికి ఇవ్వడము, వాడు దుడిసింది అట్లా షేర్ చేసుకోవడము. వాని కష్టసుఖం మేము చూసి మా కష్టసుఖం వాళ్ళు చూసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు కొడతా కొన్ని రోజులు అయిన తర్వాత మన మీద మోజు తీరిన తర్వాత మాదంతా డబ్బు అంతా ఖాళీ అయిన తర్వాత మన ఒకరిని చూడు చంపేసినారు. అలాంటి తనే కాదు చాలా మందిని ఇట్లే చేసినారు. మా వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు, నాకు ఈ వంశం కావాలా ఫస్ట్ లోనే వద్దు అని వింటారు. మళ్ళీ ఆమెకి మా మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింటుంది కదా, వీడే మా జీవితం, వీడే మా సర్వస్వం, పెళ్లి చేసుకుంటాము అని ట్రాప్ చేసి మా దిమాకులంతా ఖరాబ్ చేసి మా వాళ్ళు చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. చాలా మంది. అండ్ ఇంకొకటి అక్క, ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అనేది ఓవరాల్ గా ఒక ఆడ ఒక మగ కలిసి ఉంటారు కాబట్టి వాళ్ళకి బలం అనేది ఎక్కువగా ఉంటది అని చెప్పేసి అంటారు, వాళ్ళకి శక్తి అనేది ఎక్కువగా ఉంటారంటారు. అండ్ చాలా ఒక దేవుడితో కూడా పోలుస్తుంటారు ట్రాన్స్జెండర్స్ ని, వాళ్ళకి పవర్ ఎక్కువ అంటారు. అలాంటిది ఒకప్పుడు మనం చూసుకున్నట్లయితే ట్రాన్స్జెండర్స్ ని ఎవ్వరు వాళ్ళ బలంతో వీళ్ళు సరిపోకపోయేది, ఎవరు వెళ్ళరు, అరే వాళ్ళ బలంతో మనం సరిపోమని ఒక మగాడు కూడా వెళ్ళడు. అలాంటిది ఈ మధ్య కాలంలో ట్రాన్స్జెండర్స్ పైన అనేకమైన దాడులు జరుగుతున్నాయి, చాలా చూస్తున్నాం, చాలా మంది ట్రాన్స్జెండర్స్ చనిపోతున్నారు. అసలు ఎందుకు ఈ దాడులు జరుగుతున్నాయి ఇంతగానం? అంటే ఎమోషనల్ గా ఎక్కడన్నా మీరు లో అయ్యి మీరు బలైపోతున్నారా, లేదంటే ఎందుకు ఇంతలా మీ పైన దాడులు జరుగుతున్నాయి? దాడులు జరుగుతున్నా అంటే అదే కదా, మా దగ్గర డబ్బు అయిపోయి ఉంటుంది, మా మీద మోజు తీరిపోయి ఉంటుంది. వాళ్ళకి మోజు తీరిపోయిన తర్వాత నేను వద్దు, నేను ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తున్నాను, ఆ అమ్మాయిని చేసుకుంటుంటే నన్ను ఇన్ని రోజులు వాడుకొని నువ్వు తను ఎట్లు చేసుకుంటారో నేను ఏదో ఒకటి చేస్తాను, నీకు మీడియాకి ఇస్తాను, సోషల్ మీడియాకి ఇస్తాను, ఇన్స్టాగ్రామ్ లో ఇస్తామని మేము ఊరికే క్యాజువల్ గా వార్నింగ్ ఇస్తాం. వాడు ఏం చేస్తాడంటే ఇది నన్ను వైరల్ చేసేస్తుంది, నాకు ముందు పిల్లి నీరు అని చెప్పేసి వాడు మర్డర్ ప్లాన్ చేసేస్తాడు మా మీద. వీళ్ళు చంపితే ఎవరు ఉంటారు, ఎవరు వస్తారని. అలాగే చాలా మందికి అలా అవుతారు. కొంతమంది చొక్కా చెక్క వెళ్ళిపోయిస్తారు. వెళ్ళిపోయినప్పుడు మనం చూసి బాధపడి ఎవరో గట్టిగా ఉన్న వాళ్ళు అయితే ఫోన్ వీడికైతే ఇంకొకటి కలుస్తాం, లేదా మన బతుకులు బతుకుతామంటే ఇంకొక నార్మల్ మనసు మీద ఉన్న వాళ్ళు ఏం చేస్తారు కొడతా ఏదో కొంచెం అన్నంలో తీసిన తాగుతారు, చనిపోయిస్తారు, అట్లా చేస్తారు. సో ఎమోషనల్ గా ఫస్ట్ మిమ్మల్ని డౌన్ చేసి ప్రతి ఒక్కరు ఆ తర్వాత మిమ్మల్ని మీద అటాక్ చేస్తారు. అవును. ఓకే. సో ఎందుకు మరి ఈ మ్యారేజ్ అన్న థాట్ ఇంతకు ముందు గతంలో నేను చూసుకున్నప్పుడు అయితే ఏ ట్రాన్స్జెండర్ల పెళ్లిళ్ళు అన్న ప్రస్తావన ఎప్పుడూ లేదు. ఈ మధ్య కాలంలో ట్రాన్స్జెండర్లు పెళ్లిళ్ళు చేసుకోవడం ఇవన్నీ ఎక్కువ చూస్తున్నాం. ఎందుకంటే మాకి అనేది ఒక ఆశ ఉంటుంది కదా మేడం, మాకి అనేది ఒక ఆశ ఉంటుంది. మేము ఒంటరిగా మేము మా ట్రాన్స్జెండర్ జతికి వాళ్ళ దగ్గర నేను షేర్ చేసుకొని నాది వాళ్ళు షేర్ చేసుకుంటాం. మాకి రాత్రికి తోడు అనేది ఒకరు కావాలా అని తర్వాత ఎవరో ఇష్టం పడేసి నేను నీకు తోడు ఉంటానని తర్వాత మేము సరే ఊరికి తోడు ఉండేది వద్దు, పెళ్లి చేసుకుందాము అని చెప్తాము. వాళ్ళు సమాజానికి భయపడేవాడైతే వద్దు అంటాడు, సమాజానికి భయపడుకోకుండా మూడు ఇచ్చినోడు ఉంటాడు చూడు, వాడు ఓకే అంటాడు. సమాజానికి భయపడాడు వద్దు, నాకు మర్యాద పోతుంది వద్దు అనేవాడు ఉంటాడు. వద్దు అని సమాజానికి భయపడుకోకుండా చేసుకుంటాడు. అలాగా అందరూ ట్రాన్స్జెండర్ చేసుకోనేది కొంతమంది చేసుకుంటారు అనమాట. మీరేం వర్క్ చేస్తుంటారు ఇప్పుడు? నేను ఇప్పుడు మా బీజేపీలోన కార్యకర్త అయ్యి సోషల్ వర్క్ చేస్తుంటాను. మళ్ళీ మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఆఫీస్ లోనే పనిచేస్తుంటాను.
అంటే మీ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో వర్క్ అన్నారుగా, ఎలాంటి వర్క్ చేస్తారు? మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వర్క్ అంటే గినా మేము మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో వాళ్ళకి ఆధార్ కార్డు లేకపోతే కొత్తగా అయిన వాళ్ళకి వాళ్ళ పేర్లు చేంజ్ చేయడము, ఏదైనా గవర్నమెంట్ వెళ్ళి లోన్ సబ్సిడీ లోన్లు వస్తే లోన్లు ఇప్పించడము, మళ్ళీ 3 months 6 months కోసం బ్లడ్ టెస్ట్ హెచ్ఐవి బ్లడ్ టెస్ట్లు చేయడము, అట్లా ఏమైనా హెచ్ఐవి గురి అయింటే వాళ్ళని ఏఆర్టీకి తోలుకపోయి మీరు ఎంతవరకు చదువుకున్నారు? 5వ క్లాస్ చదివాను. 5వ క్లాస్ ఇవన్నీ చేస్తున్నారా? ట్రైనింగ్ ఇస్తారు కదా, ట్రైనింగ్ తీసుకుంటాము. ఓకే, అంటే మీరు ఇప్పుడు ఈ వర్క్ చేసుకుంటూ భిక్షాటన చేసుకుంటూ 2 చేస్తున్నారు. అంటే ఇది మీ వృత్తి అనుకో. నేను దీంట్లో నెక్స్ట్ కార్పొరేటర్ నిలబడాలని చెప్పేసి సోషల్ వర్క్ చేస్తుంటాను. దీనికి ఎమ్మెల్యే గారు టికెట్ ఇస్తాను ఇవన్నీ ఓకే చేశారా మీకు? అంటే మీతో మాట్లాడడం జరిగిందా? మాట్లాడడం జరిగింది. అంటే మీకు అక్కడ మీరు నేనుండే ఏరియాలోన నా ఉండే బళ్ళారిలో సపోర్ట్ చాలా ఉంటారు మేడం. నెక్స్ట్ నువ్వు కార్పొరేటర్ నిలబడు మేము సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే నాకనేది ఆశ లేదు మేడం. నాకంటే ఏదో నా ఉండిన కాడికి నేను ఇప్పుడు 20 ఏండ్లు అయింది. ఉండిన కాడికి నేను ఏదో సంపాదించుకున్నాను. ఇట్లే సోషల్ మీడియాలో పెరిగేసి అక్కడ మేము ఒక ప్రోగ్రామ్ పోతే 5,000 ఇస్తారు, 10,000 ఇస్తారు, డాన్స్ ప్రోగ్రామ్ పోతే అలాంటి నేను సంపాదించుకున్నాను. చాలు నా జీవితాంతకి. సచ్చేది నిజము, బతికేది సుళ్ళు, ఉండే వరకు నలుగురికి మంచి చేయాలా అని. మేము ట్రాన్స్జెండర్ అయ్యి మా పేరే ఇంత చెడిగిపోయింది. ట్రాన్స్జెండర్ గానీ ఇట్లా మంచి పనులు చేసినారు అనేది గుర్తిస్తే చాలు మా నాన్నకు గానీ ఆత్మకి శాంతి కలుగుతుంది. ఇవన్నీ పక్కన పెడితే మీరు చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు అని చెప్పేసి విన్నాము. యాక్చువల్లీ మీ ఇన్కమ్ ఎంత వస్తుంటుంది మంత్లీ? మంత్లీ ఏం లేదు మేడం, నా ఆఫీస్ లో వచ్చేసి నాకు 10,000 సాలరీ ఇస్తారు. సోషల్ ఇది ప్రోగ్రామ్ డాన్స్ ప్రోగ్రామ్ పోతే ఈవెంట్స్ అలాంటి వస్తే ఒక 30,000 20,000 అలాంటివి. మంత్లీ ఒక 60,000 70,000 వస్తాయి. అంత రాదు మేడం, 50,000 మంత్లీ వస్తాయి. అండ్ ఈ 50,000తోని మీరు ఎంతో మందికి చదివిపిస్తున్నారు, చాలా మంది స్టూడెంట్స్ కి అని చెప్పేసి విన్నాము. ఎలా హెల్ప్ చేయగలుగుతారు? మీకు వచ్చేది 50,000 కదా మేడం. ఇప్పుడు మా ట్రాన్స్జెండర్ ఉంటారు కదా, వాళ్ళు నన్ను భిక్షాటన చేయను నేను చదువుకుంటాను అంటే మనకి ఇప్పుడు సుప్రీంకోర్టు మనకు ఒక రిజర్వేషన్ ఇచ్చినారు. మనము రిక్వెస్ట్ చేసుకొని పోతే అదే మన చేతనైన వరకు చేద్దాం మేడం. మనం కష్టపడుతున్నామని వాళ్ళు కష్టపడి ఇప్పుడు వచ్చే ట్రాన్స్జెండర్ అందరూ చేంజ్ అవ్వాలా. మేము కష్టం పడినాం, మేము భిక్షాటన చేసినాం, లైంగిక వృత్తి చేసినాం, మా కష్టాలు ఇప్పుడు వచ్చే ట్రాన్స్జెండర్ ఎవరు పడకూడదు అనే నా ఉద్దేశం మేడం. నలుగురికి మంచి, మా ట్రాన్స్జెండర్ కి మంచి చేయాలి. మళ్ళీ మా ఏరియా ఎవరికే కానీ పబ్లిక్ లా కానీ ముస్లింలు కానీ, నాకు ఎవరైనా ముస్లింలు చూస్తే మా అమ్మకి 90 ఏండ్లు, ముస్లింలు చూస్తే నా మనసు ముస్లింలు చూస్తే వాళ్ళకి ఒక అనాథాశ్రమం తెలియాలి, వాళ్ళు బాగా చూసుకోవాలి, తల్లిదండ్రులని బయటకి వేసింటారా అలాంటి వాళ్ళంతా ఒక అనాథాశ్రమం చేయాలి, వాళ్ళని చూసుకోవాలి. ఉండేది మనమే బతికేది మాత్రము సుళ్ళు మేడం, చచ్చేది మాత్రం నిజం. ఆ ఉండే 4 రోజులు మనం మంచి పేరు సంపాదించుకోవాలి. ట్రాన్స్జెండర్ అయినా ఇట్లా చాందిని ట్రాన్స్జెండర్ అయినా నలుగురికి మంచి పనులు చేసి చనిపోయిందని, మనం చనిపోయినప్పుడు నలుగురు వచ్చి మమ్మల్ని చూసి మొన్న ఇచ్చిపోతే అదే సంతోషం మేడం. ఎన్ని కోట్లు సంపాదించినా కానీ మనం ఏది తీసుకోపోము. అండ్ ఇన్స్టాగ్రామ్ లో మీకు చాలా ఫాలోవర్స్ ఉన్నారు కదా, దాదాపు 1,00,000 పైన ఉన్నారు. 1,55,000 ఉన్నారు ఫాలోవర్స్. సో అంటే మీ వీడియోస్ కూడా చూసాను, మిలియన్స్ లో పోతున్నాయి. ఏం చూసినా చాలా మంది మెసేజెస్ కూడా పెడుతున్నారు. ఏదైనా లవ్ గానీ లవ్ స్టోరీస్ ఏమైనా? చాలా మంది లవ్ చేస్తారు మేడం. నువ్వు అమ్మాయా, నువ్వు కొంతమంది ఊరికే అడిగితే వాళ్ళకి తెలిసింటా నేను ట్రాన్స్జెండర్ అని తెలుసు. వాళ్ళు ఊరికే నువ్వు అమ్మాయిలా, నీ హైట్ బాగుంది, అనుష్క లాగుంటావు, నువ్వు సూపర్ ఉంటావు, నీ మనసులో ఖాళీ ఉంది ఆ చోటు, నేను నీకు లవ్ చేయొచ్చా అని నన్ను చాలా మంది రిక్వెస్ట్ చేస్తారు మేడం. ఎందుకంటే నాకు ఇవన్నీ చూస్తా ఎవరి మీద ఆ ఉద్దేశం పుట్టింది మేడం. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకరు లవ్ చేసినాను మేడం, వాళ్ళు చేసుకున్నాను. లాక్డౌన్ తర్వాత వాళ్ళ దగ్గర 9-10 ఏండ్లు ఉన్నాను. సైకో మాదిరి చేసేదానికి వాడు కొట్టేది అవన్నీ సైకో మాదిరి చేసుకున్నాను మేడం. స్టార్టింగ్ లో బాగుండా మేడం. వస్తా నువ్వు అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు. ఇప్పుడు నాకే కార్పొరేట్ రావాలా, కార్పొరేట్ రావాలంటే నలుగురిని కలియాలి. నేను నలుగురికి హెల్ప్ చేయాలంటే ఆఫీస్కి పోవాలి, మున్సిపాలిటీకి పోవాలి, ఏదో ఒకటి పోతేనే అక్కడ పోవద్దు, ఇక్కడ పోవద్దు, అన్ని నాకు కండిషనర్లు పెట్టేది. ఎక్కువ లిఫ్ట్కి వేసుకోవద్దు, నువ్వు రెడీ అవ్వద్దు, నేను ఇంకొకరు చూస్తారు అనేది ఏదో ఒకటి గొడవ చేసేది.
చిన్న ఫోనే వాడాలి, నువ్వు పెద్ద ఫోన్ వాడకూడదు అని చాలా టార్చర్ అయ్యేది. తాగడము, కొట్టడము, అట్లా అంత ఊరికి రొంకలాడడం ఇచ్చేది దానికి. రేపు ఎందుకంటే ఇద్దరు కలిసి ఉండము, రేపు పొద్దున వాళ్ళ ఇంట్లో కానీ తెలిస్తే గిన వాళ్ళ ఇంట్లో కానీ ఏమని వాడు మరి సూసైడ్ చేసుకునే వెళ్ళిపోయినాడు. ఎందుకు? ఫుల్ తాగినాడు, ఆయన సూసైడ్ చేసుకునే వెళ్ళిపోయినాడు మేడం. వెళ్ళిపోయినాడు. నువ్వు అక్కడ వెళ్ళకూడదు, ఇక్కడ వెళ్ళి నువ్వు ఇంట్లోనే ఉండాలి, అది ఇది అని ఫుల్ సూసైడ్ చేసుకుని సీరియస్ కొనిపోయింటే రేపు అతను సూసైడ్ చనిపోయాడు. ఏదో ఒక తమాష చేసేకే పోయినాడు. సీరియస్ అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న నా మీద కేసు పెడితే నేనే చంపనానని ఇష్టము ప్రేమ సైకో మాదిరి చేసిన దానికి నేను అప్పటికి వాడిని ఇదే మంచిది కాదు, వీని వదులుకొనాలా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి ఇప్పుడు ఎప్పుడైనా చేస్తాడు మేడం. పెళ్ళి ఇద్దరు పిల్లలు ఉంటారు. ఏం మాట్లాడుతుంటారు? ఏమలే బాగున్నాను వస్తాను అంటాను, వద్దులే నీ జగలు నా జగల నీ పిల్లని చూసుకొని బాగుండు అంటారు. ఒక ఇద్దరు ముగ్గురు ఇష్టం పడతారు మేడం. నేను ఊరికే క్యాజువల్ గా మాట్లాడతాను అంతే. ఎందుకంటే అప్పుడే 8 ఏళ్ళు 9 ఏళ్ళు నేను నరకం అనుభవించి ఈ లాక్డౌన్ తర్వాత వెళ్ళి సోషల్ మీడియాకి వచ్చి ఇంత ఫేమస్ అయినాను మేడం. ఇంకా ముందరికి నేను మంచి మంచి పనులు చేయాలా అనేది నేను ఇప్పుడు అదే అన్నాను కదా మేడం. నేను ఏది తీసుకోలేదు, ఏదో దేవుడు ఇచ్చిన కాడికి ఒక ఇల్లు కట్టుకునే, చీరలు వేసుకునే, కొంచెం బంగారు ఉంది చాలు. ఇంకా దానికి నేను 3 పూటలు దేవుడిని అదే కోరుతాను. కాలు చేతిలో శక్తిని, నలుగురికి హెల్ప్ చేసే బుద్ధిని, ఆరోగ్యం బాగిన అదే కోరుతాను తప్ప నాకు బంగారు కావాలా, వజ్రాలు కావాలా, నాకేం పెండ్లాము లేదు, మొగుడు లేదు, పిల్లలు లేరు, 10 మందికి సాకి పెట్టాలా, చదువుపియాలా అనేది. నలుగురు ఎవరు బీదోళ్ళు ఉంటారో హెల్ప్ చేసినారు వాళ్ళే నా పిల్లలు, వాళ్ళే నా ప్రపంచం అనుకుని. ఇప్పుడు క్రష్ ఎవరు ఉన్నారా మీకు? ఉన్నారు మేడం, ఉన్నారు. ఊరికే మాట్లాడతాను అంతే. మాట్లాడతారు ఎవరంటే ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్సా లేదంటే తెలిసిన వాళ్ళ? లేదు, అట్లా ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఇచ్చేసారు మేడం. వాళ్ళు మాట్లాడే మాటలు ఇప్పుడు నన్ను చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో ఎంత మందికి చేసి ఉండొచ్చు. వాళ్ళకి ఎంత మందికి మెసేజ్ లేదు, వాళ్ళు నిన్ను ఒకటే చేసింటాను అని చెప్తారు కానీ అట్లా ఎంతో మంది ఇన్స్టాగ్రామ్ వాళ్ళు నేను నమ్మరు. ఇన్స్టాగ్రామ్ లో ఎవరిని నమ్మదంట. నేను ఇన్స్టాగ్రామ్ లో ఎవరిని నమ్మను. ఎందుకంటే నాకే మెసేజ్ చేసి 100 మందికి చేసింటారు వాళ్ళు ఆల్రెడీ. యాది బుట్టలో పడుతుందో అని చూసింటారు వాళ్ళు. ఇన్స్టాగ్రామ్ నన్ను నమ్మను. నాకు ఏమన్నా లైవ్ లోనే కలిసినారు, మాట్లాడినా నువ్వు అంటే ఇష్టము, నువ్వు హైట్ ఉన్నావు, బాగున్నావు అన్న క్యాజువల్ గా మాట్లాడతాను అంతే తప్ప అక్కడ వరకు ఎవరినైతే లవ్ చేయాలి అనుకోవట్లేదు. లేదు మేడం. సో ఫ్యూచర్ లో కానీ లవ్ చేసిన తర్వాత వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు మేడం? ఆడోళ్ళకే ఉండేది, మన వాళ్ళకి ఎలా ఉంటారు చూసి ఒకరు అనుభవించేసినాను. ఇప్పుడు ఇవన్నీ చూసి మళ్ళీ నేను దాంట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు చాలా మంది మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ చూస్తున్నాను. వాడు వచ్చినోడు ఎన్ని రోజులు ఉంటాడు? 1 సంవత్సరం ఉంటాడు, 2 ఏళ్ళు ఉంటాడు, 3 ఏళ్ళు ఉంటాడు. ఇప్పుడు 9-10 ఏళ్ళు ఉన్నోడే వదిలేసుకున్నాము. ఇంకొకటి ఇక్కడ ఒక డౌట్, ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు ట్రాన్స్జెండర్ దగ్గరకు వచ్చేసి పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళతో కొన్ని రోజులు ఉండి తర్వాత వాళ్ళు వదిలేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు వెళ్ళి PS లో కంప్లైంట్ ఇచ్చినా గానీ సర్లే అమ్మా మీకు పిల్లలు పుట్టారు కదా అని చెప్పేసి అక్కడ కూడా న్యాయం జరగట్లేదు. ఎందుకంటే చేసుకునేది ఇద్దరు కలిసి చేసుకుని విడిపోవడంలో అలా విడిపోతున్నారు. వాళ్ళు బాయ్స్ చెప్పేది ఏంటంటే వాళ్ళు మమ్మల్ని బుట్టలో వేసుకొని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది అనే దానికి మీరు క్లారిటీ ఇచ్చారు. కాకపోతే అసలు వాళ్ళ ఏజెండా ఏంటి? మీ దగ్గరకు వచ్చేసి వాళ్ళు పని చేస్తారా? అంటే ఇప్పుడు వేరే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అనుకో, వర్క్ చేస్తారు. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో కూర్చుంటారా లేదంటే వాళ్ళు ఏదైనా వర్క్ చేస్తారా? కొంతమంది చేస్తారు మేడం, వర్క్ చేస్తారు. కొంతమంది సైడెస్ ఉంటారు, దిండేరు అంతా దోచుకొని తినాలా అని అట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉండరు, ఇద్దరు ఉన్నారు. ఒక్కొక్కరు ఎవరో ఉంటారు, తన ట్రాన్స్జెండర్ తను పంపించకూడదు, నన్ను మీద చేయాలి, చూసుకోనాలి అనేవాళ్ళు ఉన్నారు మేడం. మన 5 బోర్డులు అంటే కరెక్ట్ లేదు. అలాగే వాళ్ళు జనాలుగానే ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడతా, మీరు ఓపెన్ గా ఆన్సర్ చెప్పాలి, నిజం చెప్పాలి. మీరు అన్నారు కదా నాకు అమ్మాయిలను చూస్తే నాకు ఏం అనిపించదు, నేను యాజ్ ఎ ట్రాన్స్జెండర్ కాబట్టి నాకు అబ్బాయిలను చూస్తేనే ఫీలింగ్స్ వస్తాయి అని చెప్పేసి. అలాంటప్పుడు మీరు ఒక వీడియో తీశారు ఉషారాణితో, ఒక వీడియో ఉంది మా దగ్గర. సో ఆ వీడియో
చూడడానికి ఎలా ఉందో మీకు ఆల్రెడీ అర్థం అవుతుండొచ్చు. లేదు నాకు అర్థం కావట్లంటే నేను మీకు ఆ వీడియో చూపిస్తా. పర్లేదు లేదు అర్థమవుతుంది. చూపించాలా? లేదు అర్థమవుతుంది. పర్లేదు చూపిస్తా ఆడియన్స్. ఓకే సరే అయితే మీరే పర్లేదు, మేము అది ప్రోమోలో వేసుకుంటాం, లేదంటే మళ్ళీ చూపిస్తాము. సో మరి ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? ఊరికే తను అమ్మాయి, నేను అబ్బాయి మాదిరిగా యాక్టింగ్ చేసిన మేడం అంతే. ఇప్పుడు ఇద్దరు అసలు మీరు అబ్బాయి కాదు కదా. అబ్బాయి మాదిరిగా యాక్టింగ్ మేడం. అబ్బాయి మాదిరిగా చాలా మంది ఉన్నారు అక్కడ యాక్టింగ్ చేయడానికి. మీరే తను నన్నే నువ్వే చేద్దాం రా అక్క అంటే చేద్దాంలే అని చెప్పి ఎక్స్పోజింగ్ ఇచ్చిన అంతే. అక్కడ ఎక్స్పోజింగ్ లేదు, అక్కడ ఇంకేదో కనబడుతుంది. మాకు ఆడియన్స్ కూడా చూస్తారు, ఎందుకంటే నేను చెప్పేది మళ్ళీ రాంగ్ అనుకోకుండా. సో అందుకనే క్లియర్ గా నిజం చెప్పు అన్న ఆన్సర్. అందుకే నిజం చెప్పు, ప్రాబ్లం లేదు అన్న. అంటే మీకు ఏమైనా అమ్మాయిలను చూస్తే కూడా అనిపిస్తా ఎందుకు అట్లా వీడియోలు ఎందుకు చూస్తారు? అమ్మాయిలు చూస్తే మాకు ఆ ఉద్దేశమే ఉండదు. మేము అమ్మాయి అనుకుంటాం. తను తీద్దాం రా అని చెప్తే తీశాను. అంటే ఇప్పుడు అమ్మాయి తేడా అంటే చాలా మంది అమ్మాయి కానీ తేడా కాదు, అది ఊరికే అది అట్లా చేస్తేనే. ఇప్పుడు మామూలు నీట్ గా చేస్తే లైక్స్ ఫాలోవర్స్ పెరుగురు, అలాంటి తిక్కు చేస్తేనే ఫాలోవర్స్ లైక్స్ పెరుగుతాయి. ఇప్పుడు చూడు మా బాలో ఉంటాడు, షాక్ అయ్యారా అనే దానికి ఎంత ఫేమస్ అయిపోయినాడు. హాయ్ అండి నేను ఉప్పల్ వాళ్ళని దానికి ఎంత ఇది అవుతారు అట్లా. సో మొత్తానికి తిక్క వేస్తే ఫాలోవర్స్ ఎప్పుడు వచ్చారు అంటారు. అవును, ఇప్పుడు వచ్చి పద్ధతికి చీర కట్టుకొని ఎంత నీట్ చేస్తే దానికి ఏ లైక్ రావు, ఫాలోవర్స్ రావు, ఏమి రావు. అలాంటి ఊరికి ఎక్స్పోజింగ్ ఇస్తేనే దానికి ఎన్ని పోయినాయి చూడు, శరాన్ని దగ్గర పోయింది. ఓకే, కానీ మీకు ఎప్పుడు అనిపించలేదా ఇప్పుడు ఇలా ఎక్స్పోజింగ్ చేసి కానీ ఇవన్నీ చేస్తుంటే మీరు ఒక పొలిటికల్ లో ఒక కార్పొరేటర్ గా నిలబడాలి అనుకుంటున్నారు కదా, అప్పుడు ఇవి దానికి ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పేసి మీకు అనిపించట్లేదా? అనిపిస్తుంది. మరి ఎలా లీడ్ చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఒక సైడ్ ఏమో మీరు ఎంటర్టైన్మెంట్ జోన్ లో ఉన్నారు, ఒక సైడ్ ఏమో పొలిటికల్ జోనర్ లోకి ఇప్పుడు వెళ్దాము అనుకుంటున్నారు. సో పొలిటికల్ జోనర్ లోకి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎలా బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నారు? అదే మేడం, నాకు పొలిటికల్ లో ఇప్పుడు సీట్ కి ఇచ్చేస్తే గినా ఇలాంటివన్నీ ఆపేస్తాను మేడం. మంచి మనం ఒక భవిష్యత్తులో ఉన్నప్పుడు మనం ఇలాంటివి చేసే తప్పు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ లో ఉన్నాను నేను, ఎంటర్టైన్మెంట్ వీడియోలో సోషల్ వీడియోలో ఉన్నాను. ఇప్పుడు నాకు బిగ్ బాస్ లో పోలా, ఏదన్నా ఫిలిం లోనా, ఏదన్నా ఇప్పుడు చిన్న మూవీలు షార్ట్ మూవీలు చేద్దాం రా అని పిలుస్తుంటారు. షార్ట్ మూవీలు అంటే ఓన్లీ మన ఫోన్ లోనే చూసుకుంటాము, మనని థియేటర్ లో చూడాలా. సో ఇంకొకటి సూటిగా ఇంకొక ప్రశ్న అడుగుతున్నా, మీరేమనుకున్నా ఇట్స్ యువర్ విష్. ఇప్పుడు ట్రాన్స్జెండర్లు అందరూ చాలా మంది సెక్స్ వర్క్ అనేది చేస్తుంటారు. సో మీరు కూడా అలా ఏమైనా చేశారా గతంలో? గతంలో చేసినాను మేడం. చేసినారు? ఎన్ని ఇయర్స్ చేసినారు? 1-2 years చేసినాను మేడం. 1-2 years చేసినారు. అంటే మీకు ఎప్పుడు అనిపించదు అలా సెక్స్ వర్క్ చేస్తున్నప్పుడు? లేదు మేడం, నేను ఇప్పుడు లింగ పరివర్తన చేసుకున్నాను. లింగ పరివర్తనకి నేను భిక్షాటన చేసి డబ్బులు సంపాదించుకుని నేను చెస్ట్ ఆపరేషన్ చేయించుకున్నా. అలా నా బాడీ ఇంత హెయిర్స్ ఇదంతా ఆపరేషన్ అప్పుడు డబ్బులు కావాలి. అలాంటి టైంలో మేము లింగ పరివర్తన చేసుకుని 6 నెలలు రెస్ట్ చేసిన తర్వాత 6 నెలల తర్వాత దానికి అప్పులు చేసుకుని తిని బాగా ఫుడ్ గిడ్డు తిని మంచి తినేసి అప్పులు చేసుకొని ఉంటాం. మళ్ళీ అవన్నీ తీరాలంటే భిక్షాటన పోతే లైంగిక వృత్తికి కొంచెం డబ్బుల కోసమే పోతాం మేడం. మేము చెస్ట్ ఆపరేషన్ చేయించుకోవాలని, నేను చెస్ట్ ఆపరేషన్ కోసం డబ్బులు కూడబెట్టాలని చెప్పేసి బెంగళూరులో MG రోడ్లోన దాని తగ్గిపోతుంది మేడం. బొంబాయిలో భిక్షాటన చేసినాను, బెంగళూరులోన లైంగిక వృత్తి చేసినాను మేడం. 1 year చేసినాను. ఎప్పుడు భయం అనిపించలేదా? అంటే మీరు నైట్ టైం లో అలా నిల్చున్నప్పుడు కానీ డిఫరెంట్ పీపుల్స్ వచ్చినారు మేడం, వచ్చినారు, కొట్టినారు, మా దగ్గర మొబైల్ గుంజుకున్నారు, డబ్బులు గుంజుకున్నారు. అలాగే మళ్ళీ ఏం చేస్తా జరిగినాయి మేడం. నలుగురు మేడం. ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి, ఏం జరిగాయి అని. ఏం లేదు, ఒకడు వచ్చి మాట్లాడేసాడు. ఒకడు వచ్చి మాట్లాడేసిన తర్వాత ఒకడిని తోలుకొని పోయినాను కబ్బన్ పార్క్ లో. అప్పుడు కబ్బన్ పార్క్ లో ఫ్రీగా తిరగాడుతుండే. ఒకడే మాట్లాడుకొని పోయినాడు. పోయిన తర్వాత వాళ్ళ వెనక 4 వచ్చేసినారు మేడం. 4 వచ్చేసి కుతుకు మీద చేయి పెట్టేసి ఎంటికలను నెగ్గేసి
నువ్వు పనుకో గినుకో అని ఇది చేసేసి ఇది మాట్లాడితే నన్ను ఇంతమంది దగ్గర నాకు అయ్యేదని చెప్పేసి నా దగ్గర ఉన్న డబ్బులు మొబైల్ గొంతులో చిన్న ఒక 5 grams గోల్డ్ ఉంటే అది గుంజుకొనేసి వెళ్ళారు, కొట్టున్నారు, దొబ్బున్నారు, వెళ్ళిపోయినారు. సో ఇవన్నీ మీకు ఎదురవుతూ ఉంటాయి? అది ఎదురైతుంటాయి మేడం. మరి ఎలా అంటే మీకు అందుకే ఇప్పుడు ఆ వృత్తిలో ఉన్న తర్వాత అలా ఇప్పుడు మంచోడు వస్తాడు, చెడ్డోడు వస్తాడు, అన్ని వస్తాడు, అన్ని సమాలించుకుంటేనే మనం నిలబడాల, లేదంటే లేదని ఆ పొజిషన్ అప్పుడు అట్లా అలా ఉంటుంది అనమాట. ధైర్యము గీరము, ఒకరికొకరు తోడుగా మేము ఒకరికొకరు తోడు, నీకేమన్నా అయితే నేను హెల్ప్ చేస్తాను, నాకేమన్నా అయితే నువ్వు హెల్ప్ చేయి, నిన్నేమన్నా అడుగుతాను నువ్వు అది జల్దీ ఫోన్ చేయి, నన్ను ఏమన్నా అయితే జల్దీ ఫోన్ చేస్తాము, ఒకరికొకరు మేము కమ్యూనిటీ మాట్లాడుకుంటాం. అట్లా ఏమైనా ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తాం, వాళ్ళు వచ్చేస్తారు కదా, వాళ్ళు చూసి వాళ్ళే వెళ్ళిపోతారు. అలాంటివి నడిచినాయి. మేము ఒక 5-6 మంది కలిసి ఉన్నాడు వెళ్ళిపోతారు, ఒకరే ఉన్నారంటే ఏదో ఒకటి చేస్తారు. సో మీరైతే ఇలాంటి వర్క్ చేస్తున్నప్పుడు అయితే మీరు చాలా ఫేస్ చేస్తున్నారు మీరంటే. ఇంతకుముందు గతంలో నేను ఒకరిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చాలా చెప్పారు ఏమేమి జరుగుతాయి అక్కడ, ఇలాంటి ఇష్యూస్ జరుగుతాయి అని చెప్పేసి. కానీ అయినా కానీ అంటే మీరు ఇది కాకుండా వేరే వర్క్స్ ఏమైనా చేస్తే చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా చేసుకోవచ్చు, కానీ ఇలాంటివి చేయడం వల్ల నేను చాలా కష్టపడినాను మేడం. భిక్షాట్లో కష్టపడినాను, అనిపించుకున్నాను, తిట్టించుకున్నాను, కొట్టించుకున్నాను. అప్పుడులో ఇప్పుడు ట్రాన్స్జెండర్ మీరు అన్నట్ల కమ్యూనిటీ జాస్తి అయినారు. అప్పుడులో మేము 20 ఏళ్ళ కింద ఎక్కడో ఒకరు ఉంటుంది మేడం, తక్కువ ఉంటుంది. మమ్మల్ని ఒక తిక్కోడు బీదిలో తిక్కోడు పోతేగిన వాళ్ళు ఎలా చూస్తారో అలా చూసి మమ్మల్ని రాళ్ళతో కొడుతుంటారు. పిల్లలకి జనరేషన్ తెలియదు మా గురించి. చెక్క గండం రాళ్ళతో నా నెత్తులో ఎన్ని బొక్కలు ఉంటాయి నాకే తెలియదు. అలాగే అనుభవించినాం. దానికి మేము అనుభవించింది ఇప్పుడు ఉండే ట్రాన్స్జెండర్ ఇప్పుడు వచ్చే ఇప్పుడు ఎందుకంటే మాకు సుప్రీం కోర్టే మాకు రిజర్వేషన్ ఇచ్చినారు, పోలీస్ జాబ్ ఇవ్వాలా, వీళ్ళు డైరెక్టర్ అవ్వాలా, అన్ని వాళ్ళందరికీ. దాని గురించి మేము కష్టం పడింది, ఇప్పుడు వచ్చే వాళ్ళు కష్టం పడకూడదు, వాళ్ళు చేయాలి, ఇదే వద్దు. మాకు ట్రాన్స్జెండర్ కానీ అందరికి ఉద్దేశం ఏముంది, వీళ్ళు మరి భిక్షాటన చేస్తారు, వాళ్ళు కొడతారు, వీళ్ళు కొడతారు, వీళ్ళు లైంగిక వృత్తి చేస్తారు, వీళ్ళని హెచ్ఐవి వస్తుంది, తప్పు కల్పనలు ఉంటాయి అందరి దగ్గర. దానికి అది రాకూడదు. ఒకరిని వెళ్ళి ఇంకొకరు చేంజ్ చేయాలి. అట్లే నేను చేంజ్ అవుతాను, నా వెళ్ళి ఇంకొక ఇద్దరు చేంజ్ అవుతారు, అలా చేంజ్ చేయాలి అనేది నా ఉద్దేశం. సో మొత్తానికి అయితే మీరు ఈ ట్రాన్స్జెండర్ లైఫ్ లో చాలా కష్టపడ్డారు. ఎప్పుడైనా బాధ అనిపించిందా అనవసరంగా ఈ ట్రాన్స్జెండర్ గానే చేంజ్ అవ్వడం ఇదంతా కొంచెం అని ఎప్పుడైనా అనిపించిందా, లేదంటే ఓకే బాగానే ఉందా లైఫ్? లేదు మేడం, చాలా బాధ. లేదు మేడం, బాధపడతాను మేడం, ఇప్పటికీ బాధపడతాను. అంటే ఎందుకు దేవుడు ఎందుకు ఇలా చేశాడా, నేను ఎందుకు ఇలా మారానని బాధపడతారా? దేవుడు ఎందుకు ఇలా చేశాడని బాధపడతారు. వినోద్ మేడం, వినోద్ అని నాకు చాలా హెల్ప్ గా ఉంటాడు. ఎప్పుడు పిలిచినా నాకు ఎందుకంటే మాకు పిల్లలు ఉండరు, నాకు అమ్మ అని పిలిచింది వినోద్. ఒక మంచి డాన్సర్, వీడిని చాలా ఎదగాల అని కోరుకుంటున్నాను. వాళ్ళ అమ్మ నాయన ఉన్నారు, నన్ను అమ్మ అని ఎవరు పిలిరు, మమ్మల్ని అక్క అన్న అలాంటి పిలుస్తారు. అమ్మ అని పిలిచిన వ్యక్తి ఫస్ట్ వినోదే. నాకు నా కొడుకుకి ఎక్కువ చూసుకుంటాను, తను మస్తు డాన్సర్. యాక్చువల్లీ ఏమైందంటే డాన్స్ కి నేను చాలా బాగా నేర్పిస్తానమ్మా, ఒకసారి జంబో క్లాస్ స్టార్ట్ చేయండి అంటే, సరే చూద్దాం నేను లవ్ తగ్గుతానా అంటే సరే అని చెప్పారు. అప్పుడు పరిచయం లేదు, జస్ట్ నార్మల్ కాల్ చేశారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్తే జంబో నేర్పించా డాన్స్ బాగా. జంబో క్లాస్ తీసుకుని ఒక 2 days 3 days తీసుకున్నప్పుడు అమ్మ అని అలవాటు అయిపోయింది. అలాగే అది డాన్స్ నేర్పిస్తే డాన్స్ పక్కనకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ అమ్మాయి నన్ను చూసుకుంటున్నారు. ప్రతి చోట ఏదైనా డాన్స్ కాంపిటీషన్ ఉంటే నాకు స్టేజ్ ఫీజు కడతా, స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఉంటాయి డాన్స్లో. అమ్మ స్టేజ్ ఫీజు ఇలా ఉంది అంటే, అయ్యో నీకంటే ఎక్కువ ఏముంది రా ఇంటి దగ్గర తీసుకోపోయి ఎంతైనా అంటుంది. సర్లేని ఓకే అమ్మ అంటే చాలా టైం హెల్ప్ చేశారు నాకు. మా అమ్మ కూడా చేసిన తెలియదు, ఓన్గా అంత హెల్ప్ చేశారు. ఇలాంటి హెల్ప్ ఇంకా ఎవరు చేయరు అనుకున్నా. యాక్చువల్లీ ఒకటి ఏంటంటే లేడీస్ ఉంటారు బయట, బట్ ఇలాంటి వాళ్ళు నన్ను ఇంత చూస్తున్నారంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఏంటబ్బా ఇలాంటి వాళ్ళ దగ్గర నేను ఉంటున్నానా అని నాకు ఒకసారి అనిపించింది. నేనేమన్నా సమాజంలో అందరూ ఒక్కటే, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినంత రెస్పెక్ట్ నేను ఎవరికి ఇవ్వను.
ఓకే ఎందుకంటే నాకు కన్న తల్లి కూడా అంత చూసుకుంటే తెలియదు కానీ అంత రెస్పెక్ట్ ఇస్తాను అమ్మకైతే నేను. ఓకే ఇప్పుడే నా దగ్గర దత్త తీసుకుంటాను, ఇప్పుడే పోయేదాకా రెడీ ఉన్నాను నేను. అంతే చాలా ఇష్టము, చాలా హెల్ప్ చేశారు నాకు మా అమ్మ. లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోయాను అమ్మ అంతా. యాక్చువల్లీ ఇప్పుడు డాన్స్ అంటే చాలా ఇష్టం నాకు, చిన్నప్పటి నుంచి డాన్స్ చేసుకుంటూనే వచ్చా, చాలా ఈవెంట్స్ చేసా, చాలా టీవీ షోస్కి వెళ్ళా, అన్ని అన్ని. కానీ ఇంత ప్రేమగా అంటే నన్ను ఎవరు చూసుకోలేదు యాక్చువల్ చెప్పాలంటే. ఓకే అంత అన్ని హెల్ప్ చేస్తుంటారు, బాగా చూసుకుంటారు, చాలా చూసుకుంటారు. బట్ నాకు అవేం అవసరం లేదు, నువ్వు ఉంటే చాలా మన అన్న చాలా సార్లు. అట్లని కాదు, నువ్వు నా కొడుకు కన్నా ఎక్కువ నువ్వు అని ఈ మాట ఎవరు, నా అమ్మ కూడా అనలేదు. మదర్ అంటే జస్ట్ నార్మల్ గా ఇంట్లో పని అది ఇది వెళ్ళడం డ్యూటీగా అంతే. బట్ ప్రతిసారి హెల్ప్ చేశారు, చాలా సార్లు హెల్ప్ చేశారు. ఆ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియదు. లెఫ్ట్ అంటే ఏదో ఒక రోజు వస్తుంది నాకు కూడా అనుకుంటున్నా. మొత్తానికి అయితే మీరు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎంతో చేశారు. ఓవరాల్ గా అయితే ఇప్పుడు ఒక పొలిటికల్ కి వెళ్ళాలి అనుకుంటున్నారు, ఒక కార్పొరేటర్ వరకు అవ్వాలి అనుకుంటున్నారు. అండ్ మాకు కూడా చాలా హ్యాపీ, ఎందుకంటే మెన్స్ ఉమెన్స్ కాకుండా ట్రాన్స్జెండర్స్ కూడా ఇప్పుడు చాలా అవకాశాలు గవర్నమెంట్ కల్పించింది. అలాగే మీరు కూడా కొన్ని ఇలాంటి వర్క్స్ పక్కన పెట్టేసి మంచిగా మీరు కూడా ముందుకెళ్ళాలి అనుకుంటున్నారు, ఆలోచనతో కలిగి ఉన్నారు. కాబట్టి ఆల్వేస్ మేము అందరం మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఇంటర్వ్యూ అండి. హాయ్ అండి, నేను మీ సాయిరామ్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా. JR7 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. JR7 మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. JR7 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి విషయాల్ని గ్రాప్ చేసుకోండి. Please subscribe JR7 Media.